ఇది క్లియర్ కట్గా మనకు చూసింది ఏమంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి సత్యకుమార్ గారికి నమస్కారాలు. మరి ముఖ్యమైన విషయం నేను ధర్మవరం పట్టణ వాస్తవ్యాన్ని డాక్టర్ వివేక్ లాయప్ప నా పేరు. ఈరోజు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు సాధించుకోవడానికి రిలే నిరాహార దీక్ష మొదలు పెట్టడం జరిగింది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మా ముఖ్యమైన వినతి ఏమంటే, ఒక ధర్మవరం పట్టణంలోనే దాదాపు 30 నుంచి 40 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణకు గురై ఉన్నాయి. వీటిని కాపాడంలో ఎండోమెంట్ డిపార్ట్మెంటు మరియు ఈవో వ్యవస్థ పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి వీటిని కాపాడడానికి నూతనంగా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని, హిందూ ధర్మ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని, బడుల్లో హిందూ ధర్మ బోధనను కంపల్సరీ చేయాలని, మూడవది వచ్చేసి పూజారులకు 15,000 రూపాయల వేతనం కల్పించాలని, నాలుగవది ముఖ్యంగా ఇప్పటికే ఆక్రమణకు గురై ఉన్న హిందూ దేవాలయ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని, ఐదవది ఆరవది మాకు ముఖ్యం కావాల్సింది ఏమంటే ఇంకొక విషయం ప్రజారోగ్య విషయం ఏమంటే, మామూలుగా పల్లెటూళ్ళలో పిహెచ్సిల్లో వైద్యులు 24 అవర్స్ అందుబాటులో ఉండరు. 24 అవర్స్ అందుబాటులో ఉండాలంటే కనీసం ప్రతి పిహెచ్సికి 3 వైద్యుల్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా రోజుకి 8 గంటలు చొప్పున వాళ్ళు 24 అవర్స్ పేషెంట్లకు వైద్య సేవలు అందించగలరు. కాబట్టి మా ఈ కోరికలన్నీ గమనించి, న్యాయబద్ధమైన కోరికలన్నీ గమనించి సాధ్యమైన తొందరలో హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని, అది జరిగేంత వరకు ధర్మవరం పట్టణంలో ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతాయని తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తిని కేటాయించి చరిత్రలో నిలిచిపోయారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు మీరు మా దయ ఉంచి నూతన స్వతంత్ర హిందూ ధర్మ సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలని, తద్వారా మీరు కూడా భగవంతుని కృపకు మరియు చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటామని ఆశిస్తున్నాము. జై కృష్ణ. ఈ హిందూ స్వతంత్ర సనాతన బోర్డు పరిధిలోకి తీసుకొని రావాలి. ఇది ముఖ్యమైన డిమాండ్, దయచేసి గమనించాలి.